కడుపు మంట కొన్నది సరే అమ్మ. అక్క జ్యూస్ చేయవా? నాన్నమ్మ చేయమంటుంది ఏదో ఒకటి. ఇంట్లో కర్బూజా ఉంది, కర్బూజా జ్యూస్ చేస్తాను. కర్బూజాని నీట్గా కట్ చేసేసుకోండి. కర్బూజాని నీట్గా కట్ చేసుకున్నాక ఆ లోపల ఉన్న గుజ్జుని తీసేయండి. ఆ పిక్కలు అవన్నీ తీసేసి నీట్గా పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసేసుకున్న కర్బూజాని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసేసుకున్నాక అందులో పంచదార, నేనైతే అన్ని పీసెస్కి ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను. పాలగడ్డ కొంచెం వేసాను, పాలు కొంచెం పోసాను. తర్వాత ఏమో కర్బూజా ఏవైతే ఉన్నాయో అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నా. తర్వాత జ్యూస్ పోసి ఆ పీసెస్ కొంచెం పైన స్ప్రెడ్ చేశాను. మన టేస్టీ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయినా. నాన్నమ్మకి ఇచ్చి ఎలా ఉందో అడుగుదాం. నాన్నమ్మకైతే నచ్చిందని చెప్పింది, బాగుందనింది. తర్వాత మా చైత్రమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడండి. పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.